మేల్స్లో అజోస్పర్మియా అంటే 0 స్పర్మ్ కౌంట్స్ ఉంటే ఖచ్చితంగా డోనర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు అజోస్పర్మియా ఎందుకు వస్తుంది అంటే 2 మెయిన్ కారణాలు. ఫస్ట్, స్పర్మ్ తయారీ బాగానే ఉంటుంది కానీ స్పర్మ్స్ బయటికి వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉంది. అలాంటి కేసెస్లో మనం జస్ట్ నీడిల్ తోటి స్పర్మ్స్ తీసి IVF పద్ధతి ద్వారా వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తోటి కిడ్స్ని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్లో అంటే స్పర్మ్స్ తయారీలోనే ప్రాబ్లం ఉంది అంటే దానికి కారణాలు తెలుసుకొని, అంటే హార్మోన్స్ ప్రాబ్లం కానీ స్కాన్ చేసి వారికోసీలా లేకపోతే జెనెటిక్ కండిషన్సా, ఏ కారణాల వల్ల అలా అవుతుంది అని టెస్ట్ చేసుకొని, అలాంటి కండిషన్స్లో కూడా మనకి 50 to 60% కేసెస్లో మనకి టీసా లేక మైక్రో టీసా పద్ధతి ద్వారా వాళ్ళ ఓన్ కిడ్స్ని తయారు చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. సో అజోస్పర్మియా 0 స్పర్మ్ కౌంట్ అంటే భయపడి ఖచ్చితంగా డోనార్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి మీట్ అయ్యి మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుందో తెలుసుకోండి.